టింకర్ చాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఎటిఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తుల యొక్క వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్ లో భాగంగా టింకర్ చాంప్ టింకరింగ్, సమస్య పరిష్కార ఆవిష్కరణ, వ్యవస్థాపకత, మార్పు తయారీ మరియు ఇతర అంశాలపై అనేక అభ్యాస సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను తీసుకువస్తున్నారు. ఈ 10 భాగాల పాడ్కాస్ట్ సిరీస్ లో టింకర్ చాంప్స్ మార్పు తయారీ యొక్క ఆవశ్యకతలను మరియు మీరు కూడా మార్పు తయారీదారుగా ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి పాడ్కాస్ట్ దాదాపు 10 నుండి 15 నిమిషాలు ఉంటుంది మరియు మీరు ప్రయత్నించడానికి మార్పు తయారీపై ఒక కార్యాచరణను కలిగి ఉంటుంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా రాజస్థాన్లోని జైపూర్కు చెందిన 11వ తరగతి విద్యార్థిని మరియు వర్ధమాన మార్పుకు కారణమైన టింకర్ చాంప్ అవని శర్మ రాసిన ఎపిసోడ్ 5తో ప్రారంభిద్దాం. నమస్కారం. ఈరోజు మన చర్చ ఒక ముఖ్యమైన విషయంపై. మార్పు కోసం మనం ఎంతో ఉత్సాహంగా మొదలు పెడతాం కదా, ఆ ప్రయత్నాల్ని ఎలా కొనసాగించాలి, దారిలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, ఆ మొదటి ప్రేరణ దాన్ని ఎలా నిలుపుకోవాలి, దీని గురించే లోతుగా మాట్లాడుకుందాం. దీనికి ఆధారం మార్పును కొనసాగించడం, మార్పు సాధకుల సవాళ్లు, ప్రేరణ అనే అంశంపై కొన్ని పరిశీలనలు. ఏదైనా మొదలు పెట్టడం ఈజీనే, అంటే ఉత్సాహంగా ఉంటుంది, కాని దాన్ని నిలబెట్టుకోవడమే అసలు సవాలు. మార్పు కోసం పనిచేసేవారికి ఇదెందుకు ముఖ్యమో చూద్దాం. నిజమే, ఇది కేవలం ఐడియాల గురించో స్టార్టప్స్ గురించో కాదు. ఆ తర్వాత వచ్చే ఆ ఎమోషనల్ రోలర్ కోస్టర్, ప్రాక్టికల్ ఇబ్బందులు, వాటిని తట్టుకోవాలి. ఇక్కడే స్థితిస్థాపకత అంటే రెసిలియన్స్, అలాగే స్వీయ సంరక్షణ, సెల్ఫ్ కేర్ అంటాం కదా, అవి చాలా కీలకమని మన ఆధారం చెప్తోంది. అవును, సరే, దీన్ని ఇంకాస్త వివరంగా చూద్దామా. మొదటి విషయం, కష్టాలు వస్తాయని ముందే ఒప్పుకోవడం. కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు నేను చేసే పనికి ఇంత కష్టం అవసరమా అని. ఆ అలసట, ఆ నిరుత్సాహం, అవి వస్తే ఫెయిల్ అయినట్టు కాదు, కరెక్ట్, మనం నిజంగా ప్రయత్నిస్తున్నాం అనడానికి గుర్తు అని మూలమంటోంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడే ఆ బర్న్అవుట్ అంటే శక్తి క్షీణత గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇది సడన్ గా రాదు, నెమ్మదిగా మనకు తెలియకుండానే వస్తుంది. అంటే నిద్ర తగ్గించుకోవడం లేదా ప్రతిదానికి సరే అనడం, మన శక్తి అంతా పలవైపులా వెళ్ళిపోతుంది. ఇది బలహీనత కాదు, మేనేజ్మెంట్ లోపం. మరి దీన్ని గుర్తించడం ఎలా? బర్న్అవుట్ వస్తోందని ఎలా తెలుస్తుంది? ఏమైనా సూచనలు? మంచి ప్రశ్న అడిగారు. చిన్న చిన్న మార్పులు వస్తాయి. నిద్ర సరిపోకపోవడం, చిన్న విషయాలకి చిరాకు, పని మీద ఇంట్రెస్ట్ తగ్గడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఇవన్నీ కావచ్చు. ఇక్కడ మూలం చెప్పే ముఖ్యమైన సలహా ఏంటంటే, ఆగండి, పూర్తిగా వదిలేయటండి. పాజ్, నాట్ క్విట్. పాజ్, నాట్ క్విట్. అవును, అవసరమైతే బ్రేక్ తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం లగ్జరీ కాదు, అది అవసరం. మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవాలి. నిజమే, ఖాళీ పాత్రతో ఏమీ నింపలేం కదా. అంతే. సరే, విశ్రాంతి అవసరం, కానీ ఇంకో పెద్ద అడ్డంకి సందేహం. అది సైలెంట్గా వస్తుంది. నేను సరిపోనేమో, వాళ్ళు నాకంటే బాగా చేస్తున్నారు, ఇలాంటి ఫీలింగ్స్. ఆసక్తికరంగా చాలా సక్సెస్ఫుల్ వ్యక్తులు కూడా ఇలా ఫీల్ అవుతారట. వాస్తవానికి ఆ సందేహాలతో ఫైట్ చేయడం కంటే వాటిని గుర్తించాలి. ఓకే, సందేహం వచ్చింది అని, దానికి థ్యాంక్స్ చెప్పి నేనిప్పుడు ముందుకు వెళ్ళాలి అని మనకు మనం చెప్పుకోవాలి. అంటే మన గుర్తింపు మన సందేహాల్లో లేదు, మన చర్యలు, మన ధైర్యం, మన పట్టుదల వాటిల్లో ఉంది. సో ఫోకస్ మార్చాలి, సందేహం నుండి పనివైపు. అవును. ఇక బ్యాలెన్స్, సమతుల్యత విషయానికి వస్తే, ముఖ్యంగా స్టూడెంట్స్, వాళ్ళు మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇది పెద్ద ఛాలెంజ్. క్లాసులు, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, వీటన్నిటి మధ్య ఎలా? ఇక్కడ మూలం చెప్పేది, ప్రతిదీ ఎప్పుడూ పర్ఫెక్ట్గా చెయ్యాలనే ఒత్తిడి తగ్గించుకోవాలి. అవును, కరెక్ట్. బ్యాలెన్స్ అంటే అన్నీ చేయడం కాదు, ముఖ్యమైన టైంలో ముఖ్యమైన పనులు చేయడం. రోజు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ రాదు, అది అసాధ్యం. దాని బదులు లాంగ్ టర్మ్లో ఒక సస్టైనబుల్ రిథమ్ అంటే స్థిరమైన లయను కనుక్కోవాలి. స్థిరమైన లయ అంటే పనికి టైం పెట్టినట్టే రెస్ట్కి, ఖాళీగా ఉండటానికి, మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవటానికి కూడా టైం పెట్టాలి, షెడ్యూల్ చేయాలి. ఈ లయను ఆచరణలోకి పెట్టడం ఎలా?
టైం కేటాయిస్తే సరిపోతుందా? కేటాయించడంతో పాటు దాన్ని పాటించడం ముఖ్యం. బ్రెయిన్కి రెస్ట్ కావాలి, క్రియేటివిటీకి స్పేస్ కావాలి. మనం మెషీన్లు కాదు కదా. ఇంకా ముఖ్యంగా ఒంటరిగా పోరాడకూడదు. హెల్ప్ అడగడం అనేది ఒక స్కిల్, అది బలహీనత కాదు. అవును, టీమ్మేట్స్, టీచర్స్, మెంటర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అవసరమైనప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. మనం అడిగితే చాలా మంది హెల్ప్ చేస్తారు, కానీ ఆ అడుగు మనం వెయ్యాలి. మన ఎందుకు అనే ప్రశ్న, ఆ వై ముఖ్యమని మూలమంటోంది. మనం ఇది ఎందుకు మొదలుపెట్టాం, ఏ సమస్యను తీర్చాలనుకున్నాం, ఎవరికి హెల్ప్ చేయాలనుకున్నాం, ఆ మూల కారణాన్ని గుర్తు చేసుకుంటే కొత్త శక్తి వస్తుంది. దానికి తోడు ఇంకో ప్రాక్టికల్ టిప్: చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవటం. అవి చిన్నవే కావచ్చు, కానీ అవే ఫ్యూయల్. ఉదాహరణకి, ఒక ప్రోటోటైప్ పూర్తి చేశారా? చిన్న పార్టీ చేసుకోండి. ఒక్కరి నుండైనా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా? దాన్ని గుర్తించండి. టీం కలిసి కష్టపడిందా? అభినందించుకోండి. ఇవే ముందుకు నడిపిస్తాయి. మరి వైఫల్యం వస్తే ఎలా చూడాలి? తప్పకుండా ఫెయిల్యూర్ని సక్సెస్కి ఆపోజిట్గా చూడకూడదు. అది సక్సెస్కి దారిలో ఒక భాగం అంతే. ఎంత త్వరగా ఫెయిల్ అయితే అంత త్వరగా నేర్చుకుంటాం. పెద్ద పెద్ద మార్పులు తెచ్చిన వాళ్ళ కథలు చూస్తే వాళ్ళు మొదటిసారే గెలవలేదు, చాలాసార్లు పడిపోయారు, కానీ తర్వాత కూడా లేచి నిలబడ్డారు, పట్టు వదలలేదు. అవును. కాబట్టి ఏదైనా అనుకున్నట్టు జరగకపోతే ఇది ఎండ్ కాదు, జస్ట్ కథలో ఒక ట్విస్ట్. స్టోరీ ఇంకా ఉంది, నేను రాస్తూనే ఉన్నాను అనుకోవాలి. బాగుందా ఆలోచన? ప్రేరణ, పట్టుదల నిలవాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ల పాత్ర కూడా ఉంటుంది కదా. ఆ సోలో చేంజ్ మేకర్, ఒంటరిగా మార్పు తేవడం గురించి ఏమంటారు? ఆ ఒంటరి మార్పు సాధకుడు అనేది ఒక మిత్, అపోహ మాత్రమే కాదు, అది హానికరం కూడా. హానికరం ఎందుకు? ఎందుకంటే అది మనల్ని ఒంటరిని చేస్తుంది. మన కష్టాలు, సందేహాలు ఎవరితోనూ పంచుకోనివ్వదు. నిజానికి చరిత్ర చూస్తే పెద్ద మార్పులన్నీ సంఘం, సహకారం, అందరూ కలిసి పనిచేయడం వల్లే వచ్చాయి. అది ఫ్రెండ్స్ గ్రూప్ కావచ్చు, ఒక మూవ్మెంట్ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు. అంటే కమ్యూనిటీ ముఖ్యం. ఖచ్చితంగా. సో మన ప్రయాణంలో మనతో ఎవరున్నారు, మనల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, మనం ఎవరికి సపోర్ట్గా ఉన్నాం, ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఈ రిలేషన్షిప్స్ కట్టుకోవటానికి, వాటిని పెంచుకోవటానికి టైం, ఎనర్జీ పెట్టాలి. ఇతరుల హెల్ప్ తీసుకోవటానికి మొహమాట పడకూడదు. అలాగే మనం కూడా ఇతరులకు ఆ సపోర్ట్ ఇవ్వాలి. నిజమే. ఇప్పుడు మనం అంతగా పట్టించుకుని ఒక విషయం, భావోద్వేగ స్థిరత్వం, ఎమోషనల్ సస్టైనబిలిటీ. మూలం దీన్ని అదృశ్య యంత్రం అంటోంది. మనం ఎప్పుడూ రిజల్ట్స్, ఇంపాక్ట్, గ్రోత్ గురించే ఆలోచిస్తాం, కానీ ఆ ప్రాసెస్లో మన సంతోషం, శాంతి, సంతృప్తి, ప్రాజెక్ట్ సక్సెస్ అయినా లోపల ఏదో వెలితిగా, స్ట్రెస్గా అనిపించడం, అక్కడే ఈ ఎమోషనల్ సస్టైనబిలిటీ ముఖ్యం. ఇది కేవలం స్ట్రెస్ని తట్టుకోవడం కాదు, మనం చేసే పనికి, మన విలువలకు, మన లక్ష్యాలకు మధ్య ఒక అలైన్మెంట్, ఒక సరిపోలిక ఉందని ఫీల్ అవ్వడం. అలైన్మెంట్ అంటే మనం చేయాలనుకున్న పనిని మనకు నచ్చే విధంగా సంతృప్తినిచ్చేలా చేస్తున్నామనే ఫీలింగ్. ఇది లేకపోతే పని భారమవుతుంది. దీనికి పెద్ద మార్పులు అవసరం లేదు, చిన్న చిన్న అలవాట్లు. మన పనిలో సంతోషాన్నిచ్చేవేంటో గుర్తించడం, మన విజయాల్ని గుర్తించడం, మన ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేయడం, ఇవి హెల్ప్ చేస్తాయి. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి మనకు మనం పర్మిషన్ ఇవ్వాలి. ఇక టైం మేనేజ్మెంట్, సమయ వినియోగం, ఇది కూడా స్థిరత్వానికి ముడిపడి ఉంటుంది కదా. తక్కువ టైంలో ఎక్కువ చేయాలనే ప్రెషర్, దీని గురించి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అవును, టైం విషయంలో క్వాంటిటీ కంటే ఇంటెన్షన్ అంటే ఉద్దేశ్యం ముఖ్యం. రోజుకి 8 గంటలు ఏదో చేయడం కంటే రోజుకి ఓ అరగంటైనా సరే పూర్తి ఫోకస్తో కావాలని పనిచేయడం ఎక్కువ ఎఫెక్టివ్. ముఖ్యంగా దాన్ని కన్సిస్టెంట్గా అంటే స్థిరంగా కొనసాగిస్తే. అతిగా ప్లాన్ చేసుకుని ఫెయిల్ అవడం కంటే రియాలిస్టిక్ షెడ్యూల్స్ పెట్టుకోవాలి. మనల్ని ట్రాక్లో ఉంచే టూల్స్, క్యాలెండర్, జర్నల్, రిమైండర్స్ వాడుకోవాలి. రియలిస్టిక్ షెడ్యూల్స్. మన బాడీ ఎనర్జీ లెవెల్స్ వినాలి, వాటిని గౌరవించాలి. అలసిపోతే రెస్ట్ తీసుకోవాలి. ఉత్సాహంగా ఉన్నప్పుడు క్రియేటివ్గా పనిచేయాలి. అందరికీ ఒకే రొటీన్ సెట్ అవ్వదు. మనకు ఏది వర్కౌట్ అవుతుందో కనుక్కోవాలి. ఇక్కడ గోల్ స్పీడ్ కాదు, సస్టైనబిలిటీ. మనం ఒక ప్రాజెక్ట్నే కాదు, మన మార్పు తెచ్చే కెపాసిటీని కూడా బిల్డ్ చేసుకుంటున్నాం. దానికి టైం పడుతుంది. కష్ట సమయాల్లో బయటి సపోర్టుతో పాటు మనల్ని లోపల నుండి నడిపించే శక్తి, ఒక అంతర్గత ఆధారం, ఇన్నర్ యాంకర్ అంటారు కదా,
దాని గురించి చెప్పండి. అదేంటి? అది చాలా పర్సనల్. కొందరికి వాళ్ళు పనిచేస్తున్న కమ్యూనిటీ మీద ప్రేమ కావచ్చు, ఇంకొందరికి వాళ్ళు ఇచ్చుకున్న మాట కావచ్చు, మరికొందరికి భయం, నన్ను ఆపకూడదు అనే పట్టుదల కావచ్చు. మనల్ని ఏది బలంగా నిలబెడుతుందో, ఏ విలువలు మనకు దారి చూపిస్తాయో అదే మన ఇన్నర్ యాంకర్. కష్టాలొచ్చినప్పుడు, సందేహాలు చుట్టుముట్టినప్పుడు మనం దేనికోసం నిలబడుతున్నామో గుర్తు చేసేది ఇదే. ఈ ఇన్నర్ యాంకర్ని తెలుసుకోవడం ప్రయాణం కొనసాగించడానికి హెల్ప్ చేస్తుందా? ఖచ్చితంగా. దాన్ని గుర్తించి స్పష్టంగా రాసి పెట్టుకోవడం, గుర్తు చేసుకోవడం మనకు స్టెబిలిటీ ఇస్తుంది. ఎందుకంటే మార్పు ప్రయాణం ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లా ఉండదు, వంకర టింకరగా వెళ్తుంది. కొన్నిసార్లు బ్రేక్ అవుతుంది, మళ్ళీ అతికించబడుతుంది, తడబడుతుంది, ఎగురుతుంది. ఈ గందరగోళంలో మనల్ని స్థిరంగా ఉంచేదదే. మనం పర్ఫెక్ట్గా ఉండటానికి కాదు, ధైర్యంగా ఉండటానికి కూడున్నాం. తప్పులు చేయడానికి, నేర్చుకోవడానికి, అందరి ముందు ఎదగడానికి మనకు మనం పర్మిషన్ ఇచ్చుకోవాలి. ఇక చివరిగా ఆశావాదం, ఆప్టిమిజం. చుట్టూ ఎన్నో నెగటివ్స్ ఉన్నప్పుడు ఆశావాదంగా ఉండటం ఎలా? అది సాధ్యమేనా? ప్రపంచం కష్టంగా, నిరాశగా అనిపించినప్పుడు కూడా ఆశావాదంగా ఉండటం అది ఒక విప్లవాత్మకమైన పని అని మూలమంటుంది. ఇది సమస్యలను చూడకపోవడం కాదు, సమస్యల మధ్య కూడా సొల్యూషన్స్, అవకాశాలు వెతకాలని ఎంచుకోవడం. అవును, ఇది కష్టం, కానీ పరిస్థితి బెటర్ అవ్వగలదని నేను నమ్ముతున్నాను అని చెప్పగలగడం. ఆ నమ్మకం. అవును, ఆ నమ్మకం, పురోగతి సాధ్యమనే ఆ సైలెంట్, స్టడీ బిలీఫ్, అది ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. మన ఆప్టిమిజం కనపడాలి, అది అంటువ్యాధిలా వ్యాపించాలి. చీకటి టైంలో కూడా ఎక్కడో వెలుగు ఉంటుందని, ఆ వెలుగును మనం ముందుకు తీసుకెళ్లాలని ఇతరులకు గుర్తు చేయాలి. అద్భుతం. మొత్తంగా చూస్తే ఈ చర్చ సారాంశం ఏంటంటే, పర్ఫెక్షన్ కోసం చూడటం కంటే పట్టుదలతో కొనసాగడం ముఖ్యం. మనం రోజూ చేసే చిన్న చిన్న ధైర్యమైన పనులే రేపటిని నిర్మిస్తాయి. కొన్నిసార్లు అలసిపోయినా, మనం చేసే పనికి ఇంపాక్ట్ ఉందో లేదో అనిపించినా, మనం ఆ ప్రయత్నంలో ఉండటం, జస్ట్ హాజరు కావడం కూడా ఒక మార్పును తెస్తోందని గుర్తుంచుకోవాలి. అవును, ప్రపంచానికి పర్ఫెక్ట్ మనుషులు అవసరం లేదు. ప్రయత్నిస్తూనే ఉండే పట్టుదల గలవాళ్లు కావాలి. ప్రాసెస్ను ప్రేమించేవాళ్లు, రిజల్ట్ ఎలా ఉన్నా ట్రై చేసేవాళ్లు కావాలి. ఈ చర్చ వింటున్నారంటేనే, మార్పు గురించి ఆలోచిస్తున్నారంటేనే మీరిప్పటికే ఆ కోవకు చెందినవారే. మార్పు అనేది ఏదో ఒక్క పెద్ద విజయంలో లేదు, అది మనం ప్రతిరోజు తీసుకునే ఎన్నో చిన్న ధైర్యమైన నిర్ణయాలు. గమనించడం, పట్టించుకోవడం, నిర్మించడం, రెస్ట్ తీసుకోవడం, పడినా లేవడం. ఈ పనులు చేస్తున్నంతకాలం మనం భవిష్యత్తులో భాగమవ్వడమే కాదు, దాన్ని యాక్టివ్గా రూపొందిస్తున్నాం. కాబట్టి మీ కలలను కొనసాగించండి, మీ ప్రయత్నాలను నిర్మించండి. అన్నింటికంటే ముఖ్యంగా మార్పును సృష్టించే ఆ వ్యక్తిని, అంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. దాని గురించి ఆలోచించండి. ఒక వ్యక్తి తన సొంత శ్రేయస్సును, అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్ను జాగ్రత్తగా చూసుకోవడం, దాన్ని పెంచుకోవడం, వారు ప్రపంచంలో తీసుకురావాలనుకునే మార్పు యొక్క స్థిరత్వాన్ని, ప్రభావాన్ని ఎలా డైరెక్ట్గా పెంచుతుంది. అంటే మన సెల్ఫ్ కేర్కి, మనం బయట చూడాలనుకునే పాజిటివ్ చేంజ్కి మధ్యున్న ఆ విడదీయరాని లింక్ ఏంటి? ఆలోచించండి.